మీకు తెలుసు 7 కొండలవాడ అని చెప్పేసి మాట్లాడే సందర్భం నుంచి 7 కొండలు ఎందుకు 2 కొండలు అన్నందుకు ఏం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీలో మనందరం కూడా గుర్తుంది, అందరికీ గుర్తుంది, వాళ్ళకి కూడా గుర్తుంది. క్షమించాలి, కొన్ని సందర్భాల్లో కొన్ని గుర్తు చేయాల్సిన అవసరం మాకు కూడా ఉంది. ప్రజలకు రిజిస్టర్ అవ్వాలి. ఇది మీరు ఒక్కసారి క్రానలాజికల్గా కూడా చూసుకుంటేనండి, ఇంతకుముందు ఇలాగే సభా సమయాన్ని అవాస్తవాలను తీసుకొచ్చి సభలో పెట్టి కొన్ని రోజులుగా సభను జరగకుండా చేసిన సందర్భాలను కూడా మీకు గుర్తు చేయాలి. మీకు లాస్ట్ టైం మీ అందరికీ గుర్తే ఉండే ఉంటుంది పింక్ డైమండ్. మీరందరూ ఎవరు కూడా మర్చిపోలేని మాట అది. పింక్ డైమండ్, దేవుడి మెడలో ఉండాల్సిన పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది, లేకపోతే బ్రాహ్మణి గారి మెడలో ఉంది అని చెప్పి సభా సమయాన్ని వృధా చేసి సభను కూడా స్తంభింపచేస్తామని చెప్పే పరిస్థితి నుంచి రీసెంట్గా అసలు పింక్ డైమండే లేదు అనే పొజిషన్కి వచ్చే పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఒక్కసారి సభలో కూడా 32 మంది డిఎస్పీలని ఒకే సామాజిక వర్గానికి వాళ్ళు చెందిన వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు అని చెప్పి ఒక రకమైన స్లోగన్ తీసుకొచ్చారు. ఆ తర్వాత మనం చూస్తే అంటే వీళ్ళు చేసిన తప్పుల్ని పక్క వాళ్ళ మీద నెట్టాలి అంటే ఎక్కడ కూడా చిన్నపాటి సంకోచం కూడా ఉండదు. అదేవిధంగా బాబాయ్ హత్యని తీసుకొచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి గొడ్డలు పెట్టి ప్రెస్లోని నారాసుర రక్త చరిత్ర అనేసిన సందర్భం, కోడికత్తి వ్యవహారాన్ని కూడా ఏదో సింపథైజర్కి తీసుకోవాల్సిన సందర్భం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ తాలూకా నేచర్ ప్రజలకి తెలియజెప్పాలి. అంటే ఈరోజు కల్తీ జరిగింది దాని గురించి చర్చించండి రా బాబు అంటే, ఈరోజు ఇందాపూర్ కంపెనీ గురించి హెరిటేజ్ గురించి మాట్లాడే సందర్భం నేను కూడా చాలా క్లియర్గా చెప్తా. హెరిటేజ్ సంస్థ అనేది 34 సంవత్సరాలుగా ఉన్న సంస్థ. ఈరోజు వరకు హెరిటేజ్ సంస్థ నుంచి ఏ ప్రభుత్వ రంగ సంస్థలకి కూడా ఎటువంటి సరఫరా కూడా జరగలేదు. నెయ్యి ఎటువంటి సరఫరా, ఏ దేవాలయాలకి నెయ్యి సరఫరా జరగలేదు. వాళ్ళొక సిద్ధాంతం పెట్టుకున్నారు, వాళ్ళ కంపెనీ నుంచి ఎటువంటి ఏ దేవాలయాలకి కూడా నెయ్యి సరఫరా చేయకూడదని సిద్ధాంతం పెట్టుకున్నారు. వీళ్ళు ఏదైతే ఇందాపూర్ కంపెనీ గురించి మాట్లాడుతున్నారో ఆ కంపెనీ నుంచి హెరిటేజ్, అది కూడా ఉత్తర భారతదేశంలో చీజ్, అదేవిధంగా స్కీమ్డ్ మిల్క్, అదేవిధంగా కొంత పన్నీరు వాళ్ళు హెరిటేజ్ వాళ్ళు కొనుగోలు చేశారే తప్పించి హెరిటేజ్ వాళ్ళు ఏది కూడా సరఫరా చేయలేదు. దేనికండి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? అరే కల్తీ జరిగిందిరా బాబు దాని గురించి మాట్లాడరా అంటే అలా కాదు, ఇప్పుడు ఇందాపూర్కిను హెరిటేజ్కి ఏదో సంబంధం ఉంది అంటే ఏంటంటే దేనికి సంబంధం లేని విషయాన్ని బయటకు తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తే ప్రజలు మభ్యపెట్టేయచ్చు, వాళ్ళ తాలూకా తప్పులు కప్పిపుచ్చేయచ్చు అనే సందర్భాన్ని అయితే చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళకి దేవుడితో రాజకీయాలు చేయడం అన్నది వీళ్ళకి చాలా వెన్నతో పెట్టిన విద్య. ఎందుకు అంటే వీళ్ళకి దేవుడి మీద ఒక నమ్మకం ఉండదు, ఒక భయం ఉండదు, ఒక భక్తి ఉండదు.